రేపు స్టాండప్ కామెడీ ఉంది, ఏం చేయాలో నాకు అది ఏమీ అర్థమవుతాం లేదే. కామెడీ చేయి. ఎవరా అది? రే గుండన్న నువ్వా? రా 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 రా. నన్నే గుండెలు అంటావా? అని నీకు గుండు కొనిపిస్తాను రా. ఓవర్ యాక్షన్ చేయదు, గుండు పగలగొట్టేస్తాము. ఓకే ఓకే. ఏం లేదు, సంతోషంగా ఉండే ఇబ్బంది. మనకి యాడ్ నా ఛాన్స్ చిక్కింది. యాడ్ కోల్గేట్. అవునా? ఒకసారి రిహార్సల్ చేద్దామా? రా. మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా? నాకు తెలియదు, ఒకసారి మీరే చెప్పండి. కొంచెం తక్కువ ఉంది. నెక్స్ట్ నాకు ఒక డౌట్ ఉంది. COMMERCIAL కమరికల్. నా ఆక్స్ఫర్డ్ ఫ్రెండ్ కమర్షియల్ అని చెప్పా. ఏమో తెలియదమ్మా పాప ఇది. నీకు మా సబ్జెక్ట్ గురించి తెలుసా? ఆ సబ్జెక్ట్ గురించి 6 రకాలుగా తెలుసు. చెప్పు. సూర్యుడు వస్తేనే వస్తుంది వెలుగు. నాకు ఇష్టమైన సబ్జెక్ట్ తెలుగు. పొద్దున్న తిన్నాను దోశలు, కళ్ళు మూసుకొని రాశాను పాస్ అవుతాం దోశలు. సాయంత్రం అయితే కనిపిస్తాయి చుక్కలు, నేను ఈ జన్మలో పాస్ కాను లెక్కలు. పిక్నిక్ తెలుగులో అంటారు పంది, నాకు అర్థం కాని సబ్జెక్ట్ హిందీ. వానని హిందీలో అంటారు బారిష్. నా గ్రామర్ రాసిన పాస్ అవుతాం ఇంగ్లీష్. మా మమ్మీ నీకు తెలుసు కదా, ఎప్పుడు చూసిన ఫోన్కి నాకు లింకేస్తుందిరా. నేను సాక్స్ మర్చిపోతున్నా, అడిగిన సాక్స్ ఎక్కడ అని. ఫోన్ చూడు తెలుస్తుంది అంటుంది, యూట్యూబ్లో సెర్చ్ చెప్పు అని తెలుస్తుంది అంటుంది. మళ్ళీ ఏమైందంటే, నేను టవల్ తిట్టుకున్నాను, ఎగ్గట్టు కొట్టుకున్నానా తుడుచుకునేదాన్ని అని. మా నాకు కంపెనీలు వస్తాయంటే ఫోన్ చూడి తెలుస్తుంది ఎట్లా పోయేది అంటున్నా. మళ్ళీ ఏమైందా, మీ పక్కింటి పద్మావతి ఆంటీ అడుగు తెలుస్తుంది. నీకు తెలుసా మా స్కూల్లో నరేస్తారని ఒకసారి అన్న పెళ్ళి ఏమైందంటే, అయినా మీరు నిన్న నువ్వు నీ తమ్ముడు సమోసాకి, పానీపూరికి, మోమోస్కి, ఫ్రెంచ్ ఫ్రైస్కి, పిజ్జాకి, బర్గర్ అన్నిటికీ డబ్బులు తీసుకున్నారు కదా. మీకు మొత్తం 1000 అయింది. 2 ఎక్స్ట్రా ఎప్పుడు ఇస్తారు? మనీనా? రేపురా. ఫ్రెండ్స్ ఆర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.